దేవుని నామానికి ఇప్పుడు వచ్చి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మాది పిడుగురాళ్ళ ఆదర్శ్ నగర్ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాము. పాస్టర్ గారి పేరు యేసుబాబు గారు, నా పేరు మేరీ జ్యోత్స్న. మాకు వివాహం అయ్యి మరి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో మరి పిల్లలు లేక మేము ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాము, ఎంతగానో ప్రార్థన చేశాము. చాలామంది చాలా రకాలుగా అన్నారు, అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అంతకంటే ముఖ్యంగా మా వివాహ విషయంలో మరి ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ గారు పౌలు గారు మా మామయ్య, మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా వివాహ విషయంలో కూడా మాకు ఎంతగానో సహకారంగా ఉండి మరి పాస్టర్ గారిని ఇక్కడ సంబంధం మాట్లాడి మాకు చూపించారు. ఆయనే మాకు ముందుండి వివాహ విషయంలో కూడా మాకెంతగానో ప్రోత్సాహపరిచారు. అదేవిధంగా పిల్లల విషయంలో కూడా మేము ఎంతగానో పిల్లలు లేరని ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, అనేక మంది మనల్ని పిల్లలు లేరు అని మా వెనక అంటూ ఉన్నప్పుడు మేము ఎంతగానో ఉన్నాం. మేము పోయిన సంవత్సరము సేవకుల కూడికి ఇక్కడికి వచ్చాము. సేవకుల కూడికి ఇక్కడికి వచ్చినప్పుడు మా కోసం అందరూ ప్రార్థన చేశారు. మరి ఇక్కడ పాస్టర్ గారు అందరూ ప్రార్థన చేశారు. మాకు పిల్లలు పుట్టాలని, దేవుడు మా విషయంలో గొప్ప కార్యం చేయాలని మా కోసం ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేయగా దేవుడు ఇక్కడ మీరు ప్రార్థన చేశారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారని మేము వదిలేయకుండా మేము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా దేవుడు మా గర్భాన్ని తెరిచాడు. నాకు చిన్న ఆపరేషన్ చేయాలి, గర్భసంచి క్లీన్ చేయాలి కూడా అన్నారు. దేవుడు ఎలాంటి ఆపరేషన్ కానీ ఎలాంటి మందులు కూడా నేను వాడకుండానే మేము తీసుకొచ్చుకున్న 4,000 నేను మందులు కొనుక్కున్నాను. ఆ 4,000 పెట్టిన మందులు కూడా నేను వేస్ట్గా పడేసి, దేవుడా నువ్వే నా జీవితంలో కార్యం చేయాలి అని మేము ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇక్కడ పాస్టర్ గారు కూడా మా కోసం ఎంతో భారంగా మీ అందరూ ప్రార్థన చేశారు. అదే రీతిగా దేవుడు మా జీవితంలో అద్భుత కార్యం చేసి, ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడకుండా దేవుడు నా గర్భాన్ని తెరిచి దేవుడు అద్భుత రీతిగా చక్కటి బిడ్డను నాకు ఇచ్చాడు. నాకు 5వ నెలలో ఉన్నప్పుడు స్కానింగ్లో 7వ నెలలోనే నీకు ప్రసవం అయిపోతుంది, బిడ్డ జారిపోయిద్ది, తల్లి బిడ్డ కూడా చెప్పలేము అని చెప్పారు. మేము ఫోన్ చేసి పాస్టర్ గారితో చెప్పాం, మాయ ఇలా చెప్తున్నారు, ప్రార్థన చేయండి, నాకు నిండు నెలలతోనే నేను ప్రసవం అవ్వాలి అని పాస్టర్ గారికి ఫోన్ చేసి నేను చెప్తున్నప్పుడు, పాస్టర్ గారు ఇక్కడ మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నిండు నెలలతోనే నాకు ప్రసవం జరిగింది. దేవుడు శ్రేష్టమైన ఇచ్చారు. చాలామంది మాకు మగపిల్లడు పుట్టాలని ఆశపడ్డారు, కానీ దేవుడి యొక్క ప్రణాళిక చాలా గొప్పది కనుక శ్రేష్టవంతమైన బిడ్డని, ఎలాంటి లోపము కానీ ఎలాంటి అవకతవక ఏమి ఇష్టవంతమైన బిడ్డని ఇచ్చాడు. మేము అనుకున్నాం, దేవుడా ఎవరు పుట్టినా కూడా మేము నీ సేవకే వాళ్ళని అప్పగిస్తామని అనుకున్నాం. ఆ రీతిగా మేము ప్రభా మాకు ఆడపిల్ల పుట్టినా పర్లేదు, మగపిల్లడు పుట్టినా పర్వాలేదు, కానీ మాకు మాత్రం శ్రేష్టవంతమైన బిడ్డని ప్రభా అని అందరం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు మంచి శ్రేష్టవంతమైన బిడ్డను మాకు ఇచ్చాడు. ఈ బిడ్డను నేను అనుకున్నాను, ప్రభా నాకు పుట్టినా పర్లేదు, కానీ నాకు సుఖప్రసవం అవ్వాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాము. పాస్టర్ గారు మా కోసం చాలా ప్రార్థన చేశారు. కానీ దేవుడు ఊహించిన రీతిగా నాకు జరిగినప్పటికీ కూడా దేవుడు మరి నాకు ఎలాంటి లేకుండా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి పరిచయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఎంతో సహకారంగా దేవుని పనిలో విరివిగా వాడబడ్డానికి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను ఈ రీతిగా మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పగలగడానికి మీ అందరూ చేసిన ప్రార్థన, మరి సేవకులు కూడా మా కోసం బలంగా ప్రార్థన చేశారు. ఉపవాసాలుండి మేము కూడా ప్రార్థన చేసుకున్నాం. దేవుడు అద్భుత రీతిగా దేవుడు మాకు శ్రేష్టవంతమైన బహుమానాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి సాక్ష్యము దేవుడు దీవించుగాక.